చెప్పాలి కదా. మన పిఠాపురంలో అమ్మవారి గురించి శక్తిపీఠం గురించి తెలియని వాళ్ళు ఎంతమందో. అష్టాదశ శక్తి పీఠాల్లో యాజ్ ఏ ప్రొఫెషనల్ గా నేను చెప్తాను. అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ పీఠమైన పైకి రండి అమ్మ. 10వ పీఠమైన పురుహూతికి అమ్మవారి మూలాలయం ఇది. ఒకప్పుడు భారతదేశంలోనే చాలా ప్రసిద్ధ ఆలయాలలో ఒకటిగా వెలుగొందినటువంటి ఆలయం నేను దండయాత్రల వల్ల కూల్చివేయబడింది, అది ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయిందో తెలియదు కానీ చాలా సంవత్సరాలు భూస్థాపితం అయిపోయి భూమిలోనే ఉండిపోయిన తర్వాత మళ్ళా తీసి చాలా ప్రయత్నాలు చేసిన ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేయలేకపోయారు. ఆ విగ్రహం కూడా చెక్కది, మీకు పూర్వకాలం చెక్కవే ఉండేవి. పాతకాలం ఆలయాన్ని గమనించండి, కంచి అతి చెట్టు, పూరి వేప చెట్టు. ఒక స్థపతి గారంటే ఒక విశ్వబ్రహ్మణంలో ఆ నిర్మాణం దేవాలయ నిర్మాణంలో పాల్గొనే వాళ్ళని స్థపతులు అనేవారు. అడవిలోకి వెళ్తే 4-5 ఏళ్ళు పట్టేది అసలు ఒక చెట్టును గుర్తించడానికి. చెట్టు కొట్టకుండా ఒక విగ్రహాన్ని చెక్కేవారు. అలాగే పార్వతీదేవి కంటే ముందు సతీదేవి కాలం అంటే దరిదాపు సృష్టి ఆదిలో ఏర్పడ్డ పీఠాలు. అలాంటి ఆలయం మరి ఏ దండయాత్రలో కూల్చివేయబడిందా లేకపోతే భూకంపం ఒప్పిన సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయిందో తెలియదు కానీ చాలా సంవత్సరాలు భూమిలోనే ఉండిపోయిన విగ్రహం ఆవిడండి. వెండి తాపడం వేశారు, చెక్క. తర్వాత మళ్ళా తీసి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేయలేకపోయారు. శక్తిపీఠం అవడం వల్ల అయితేనేమి, లేకపోతే ఆ భాగం కూడా బయటికి కనిపించిన భాగం అవడం వల్ల అయితేనేమి నిర్మాణం చేయబట్టలేకపోయారు. సంఖ్యాపరంగా మంచిది, శరీర భాగాలలో కూడా మంచిది. ఈ ఊరు కూడా ఈ ఆలయాన్ని బేస్ చేస్తే పీఠ భాగం కాబట్టి పీఠికాపురం అనే పేరు వచ్చింది. చారిత్రక ఆధారాల ప్రకారం క్రీస్తు పూర్వం 8వ శతాబ్ది అంటే 3000 సంవత్సరాల క్రితం పిష్టపురము అనేవారు, పృష్ఠభాగం పడ్డ ప్రదేశం కాబట్టి ఈ ఊరిని. తర్వాత పీఠపురం, పీఠికాపురం, పిఠాపురంగా రూపాంతరం చెందింది. ఒరిజినల్ పీఠాపురం కాదు ఊరి పేరు, అదే రూపాంతరం చెందుతుంది. వేరే వేరే మతాలకు సంబంధించి పేరు చాలా చోట్ల మరి ఇక్కడ అలా మారకపోయినా వాడుక భాషలో మారింది. పీఠికాపురం అలాగే పిఠాపురంగా రూపాంతరం చెందింది. ఒకప్పుడు కాకినాడ కూడా పిఠాపురం సంస్థానంలో అంతర్భాగమే. పిఠాపురం మహారాజా గారి నైజాం నవాబు ఈ పిఠాపురం సంస్థాన పరిధిలో ఉన్నటువంటి కాకినాడని సర్కారు జిల్లాల రాజధానిగా ఇచ్చాడు. మరి వాళ్ళకి ఇష్టం కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని పక్కన ఇంకో ఊరు ఈనాం కింద ఫ్రెంచి వాళ్ళకి ఇచ్చాడు. వేల సంవత్సరాల చారిత్రక ఆధారాలు ఉన్నటువంటి పట్టణం. అన్ని విధాల శక్తిపీఠం 10వ శక్తిపీఠం సంఖ్యాపరంగా మంచిది, శరీర భాగాలలో మంచిది. పీఠము అంటే హిప్స్, కేంద్ర నాడీ మండలం ఇక్కడ ఉంటుంది. మీకు చేతికి ఆపరేషన్ చేయాలంటే ఇక్కడ అనస్థీషియా ఇస్తారు, ఆ కేంద్ర స్థానం. అలాగే సంఖ్యాపరంగా మంచిది. జియోలాజికల్ ఆర్డర్ ప్రకారం శ్రీలంక నుంచి కాశ్మీర్ దాకా కూడా మధ్యస్థానంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. అలాంటి ఆలయాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయలేక వేరే చోట కట్టడం అన్నది అది నేను చెప్పేది కాదు, మూలస్థానం ఇది. చాలా చోట్ల మార్పు జరిగింది, ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు. అలాగే చాలా గొప్ప మెసేజ్ ఇచ్చారు, చాలా మంది తెలియని వాళ్ళకి తెలియజేశారు. ధన్యవాదములు. జై శ్రీరామ్.